గ్రామస్తులకి, సోదర సోదరీమణులకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీగా ఉన్నప్పుడే చాలా సందర్భాల్లో పలాసపురం గ్రామం నుంచి ఒక్కసారి రామ్మోహన్ నాయుడు రావాలని అందరూ కూడా కోరుకున్నారు. నేను కూడా ప్రయత్నం చేశాను. కానీ అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ పెద్దగా ప్రోగ్రామ్ కి ఎక్కడ రాలేకపోయాం. కానీ ఈ రోజు ఏకంగా కేంద్ర మంత్రిగా మళ్ళీ మన గ్రామం రావడం, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే మన్నించాలి, ముందుగానే రావాలనుకున్నాం. బారువాలో మరొక విద్యకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం ఉండడం వల్ల కాస్త ఆలస్యమైనా సరే చెక్కు చెదరకుండా గ్రామం మొత్తం కూడా మేము వస్తున్నామని చెప్పి ఆశీర్వదించి బొట్టులు పెట్టి పూల అలంకరణతో స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం, మేము ఈ రోజు పలాసపురం గ్రామం వచ్చామంటే గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చాం. ఏదో మీ ద్వారా సన్మానాలు పొందాలని కాదు, మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమం పెట్టాం. గత నెల రోజులుగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన జిల్లాలో 1468 గ్రామాలుంటే సుమారు 1268 గ్రామాలకి రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్నాం. 19,242 అర్జీలు వచ్చాయి ఈ గ్రామాల్లో. 19,242 అర్జీల్లో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పలాసపురంలో ఉన్నాయి. అందుకనే ఎమ్మెల్యే గారు, మన విప్ గారిని గుర్తించి ఇక్కడ చేస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులో కేవలం నేనుండి చేసేయడం కాదు, కేంద్ర మంత్రి గారు కూడా రావాలి. పలాసపురం గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకాలంటే వేదిక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలి. మళ్ళీ ఎక్కడా కూడా ఎటువంటి ఎక్స్క్యూజ్ కి దారి తీయకుండా జేసీ గారు, కలెక్టర్ గారు అందరిని కూడా పిలిపించి తీసుకొని వచ్చామనంటే మా ఉద్దేశం అలంకార పూర్వకంగా ఈ సభ జరగడం కాదు, సమస్య పరిష్కారం కోసం ఈ సభ ముందుకు నడవాలని ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా వచ్చాం. ఈ రోజు పెద్దలు శివాజీ గారితో సహా మాట్లాడినటువంటి నాయుడు గారు, పెద్దలందరూ కూడా చెప్పారు ఎలాంటి సమస్యలు వచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. అధికారులు, మరి కలెక్టర్ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు. మీరు చెప్పినటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట, ఒక నెలలో మన సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి నెల రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలని కూడా అధికారులకు సందర్భంగా తెలియజేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా మీరు వేరేగా కూడా ఒక కౌంటర్ పెట్టి చేసుకుంటారన్న పర్వాలేదు, పలాసపురానికి మాత్రం ఆ ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యలు పరిష్కరించాల్సిందే, అది ఖచ్చితంగా చేయాల్సిందే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పలాసపురం గ్రామానికి ఆ ప్రత్యేకత ఉంది. ఈ రోజు ఉత్సాహం చూస్తున్నాను, ఈ రోజు చైతన్యం చూస్తున్నాను. ఆ చైతన్యం ఎక్కడ నుంచి వచ్చింది? ఒక సామాజిక చైతన్యమైన, రాజకీయ చైతన్యమైన, ప్రజా చైతన్యమైన మన ప్రాంతంలో పుట్టిందనంటే సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి దగ్గర నుంచి తెలియజేస్తున్నాను. అటువంటి ఆయన తాలూకా శిష్యుల్లా మరి ఇక్కడే ఉన్న రామ్మూర్తి నాయుడు గారు, అలాగే మన పెద్దాలో రామ్మూర్తి గారు, వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా నాయకత్వానికి బలమిస్తూ మన ప్రాంతంలో ఎంతో సేవ చేశారు. అదే వారసత్వాల ప్రజల్లో కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా చూస్తున్నాం, ఎలాంటి విషయమైనా సరే ధైర్యంగా స్టేజ్ మీద నిలబడి ఒక కేంద్ర మంత్రి ఉన్న, అధికారులు పెద్ద స్థాయిలో ఉన్న, ఎక్కడ నిక్కచ్చిగా ఉన్నటువంటి సమస్య చెప్పగలిగే దమ్ము మన పలాసపురం గ్రామస్తుల్లో ఈ యొక్క ప్రాంతంలో ఉండడానికి గర్వపడుతున్నాయి. ఈ సందర్భంగా తెలియజేయడానికి మీరు చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు. 22A ఏమైతే పడిపోయిందో ఇప్పుడు లిస్ట్ చెక్ చేస్తే మన పలాసపురం గ్రామంలో కూడా అక్కడక్కడ లిస్టులోనే తప్పులు ఉన్నాయి. ఇందులోనే చూసి చెప్పొచ్చు ఎందుకు సమస్యలు వస్తున్నాయో. అందుకనే మీరు ఇచ్చినటువంటి పత్రాలతో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా సరి చేసుకొని ఖచ్చితంగా మీ తాలూకా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. గతంలో ఉన్నటువంటి పద్ధతి ఇప్పుడు చాలా వరకు సమస్యలు గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చినవి కాదు, వందల సంవత్సరాల నుంచి అలా వస్తున్నాయి. అప్పుడులో చూసుకుంటే జనాభా తక్కువ, భూమి మీద ఉన్నటువంటి లబ్ధిదారులు తక్కువ. అందుకనే అప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనంటే కలెక్టర్ వరకు, ఎంఆర్ఓ వరకు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. ఊర్లో కలెక్టరు, ఊర్లో పెద్ద మనిషి, ఊర్లో కేంద్ర మంత్రి అన్ని నాయుడు గారు అంటూలే. ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూర్చొని ఇదిగా ఇలా చేయండి అని అంటే అందరూ ఒక పెద్దల మాట కింద అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ప్రపంచం మారింది.
ఇప్పుడు ఒక భూమి మీద పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి 20-30 మంది ఒకే భూమి మీద ఉంటే అవి సబ్ డివిజన్లు అయ్యి సమస్యలు పెరిగాయి. డిజిటల్ సిస్టమ్ వచ్చింది, అప్పుడు పేపర్లో నుండేది ఇప్పుడు కంప్యూటర్లకు ఎక్కాయి పత్రాలు. అందుకని ఈ 100 సంవత్సరాలు అదే భూమి మీద రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అన్ని చేసిన తర్వాత పత్రాల మీద ఉన్నటువంటి లెక్కలు ఒకటయ్యాయి, భూమి మీద ఉన్నటువంటి వాస్తవాలు ఒకటయ్యాయి. ఈ రెండు దగ్గర కూడా ఎక్కడ పొంతన లేకపోవడం వల్ల సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలు ఒక రకంగా కాలం కొద్దీ వచ్చే కొద్దీ సరైనటువంటి నాయకత్వం లేకపోతే ఆ సమస్యలు ఇంకా పెద్దవయ్యే అవకాశం ఉంది. అది ఏం జరిగింది? గత 5 సంవత్సరాల్లో జరిగింది. రీసర్వేలు పెట్టారు. రీసర్వేలు పెట్టినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో గుర్తించి కాస్త దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం అప్పుడే పెట్టుంటే ఇంతవరకు వచ్చుండేవి కాదు. ఆ రోజే కొన్ని సర్దుబాటు చేసే అవకాశం ఉండేది. కానీ ఆ రోజు నామమాత్రం కిందే ఏదో చేస్తున్నామన్నట్టుగా చెప్పి సమస్యలు పెద్దవి చేశారు తప్ప ఆ రోజు ఎవరికి కూడా ఒక ధైర్యం ఇవ్వలేదు. అందుకనే ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు కూడా చూసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన అందరి పెద్దలతో మాట్లాడి ముఖ్యంగా మన రాష్ట్రంలో అత్యధికంగా సమస్యలు ఎక్కడున్నాయంటే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రత్యేకంగా సదస్సులు పెట్టారు. చిన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తెలియదు భూమికి సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ తలుపు తట్టాలో తెలియదు, ఏ ఆఫీసు అధికారి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అందుకనే మీకు సమస్య ఉంటే ప్రభుత్వమే మీ దగ్గరికి రావాలన్న ఆలోచనతో ఈ రెవెన్యూ సదస్సు పెట్టాం. ఉచితంగా మీకు ఏ సమస్య భూమి మీద ఉన్నా సరే ఆ సమస్య చెప్తే ఉచితంగా ఆ సమస్యని పరిష్కరించే బాధ్యత ఈ రెవెన్యూ సదస్సు ద్వారా తీసుకుంటాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఒక రకంగా పెద్దలు చెప్పడం జరిగింది. పెద్దలు కూడా అన్ని నోట్ చేసుకున్నారు. నేను చెప్పినట్టుగా ఒక నెల రోజుల్లో క్లారిటీగా ఏ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎందుకు పరిష్కారం అవుతున్నాయి, ఎందుకు కావట్లేదో కూడా ప్రజలకి చెప్పే విధంగా క్లారిటీతో ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తాం. మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా గౌరవిస్తున్నాం, ఏకీభవిస్తూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎందుకు జరగట్లేదో లోతుగా కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనితో పాటు 6 నెలలుగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలకి మళ్ళీ రూపకల్పన చేశాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రోజు మన తాలూకు భూములు ఆస్తులతో ఏమవుతుందో తెలియట్లేదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ ఆస్తులన్నీ కూడా మీ దగ్గర ఉండేటట్టుగా చేస్తామని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన వెంటనే రద్దు చేసి మీ భూమి తాలూకు పత్రాలు మీ దగ్గరే ఉండే విధంగా చేశాం. అలాగే మీరు చూసుకుంటే అన్న క్యాంటీన్లు అప్పుడులో మనకుండేవి, మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత క్యాంటీన్లు మూసేశారు. 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్లు ఏం పాపం చేశారో తెలియదు, అవి కూడా తీసేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్లు పెట్టారు. 3000 పెన్షన్ ఉండేది, 4000 చేస్తామన్నాం. 4000 చేస్తామనంటే చాలా మంది ఆ రోజు వెక్కిరించారు. ఎన్నికలు వచ్చాయి కదా, ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పుకుంటున్నారు, ఓట్లు వేసిన తర్వాత మర్చిపోతారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల బకాయిలతో సహా పెన్షన్లు 4000 పెంచి, వికలాంగుల తాలూకు పెన్షన్లు 6000 పెంచి మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అది కూడా మొన్ననే ప్రారంభించి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు రాబోయే ఉగాది నాడు ఆడపడుచులకి ఏదైతే ఉచితంగా బస్సు సదుపాయం అన్నామో అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉగాదితో మొదలు పెడుతున్నారని ఆడపడుచులందరికీ తెలియజేస్తున్నాం. రైతులు కూడా ఉన్నారు. ఎప్పుడైనా రైతులు ఈ రకంగా డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడ్డం చూశారా అని పరాసుపురం రైతులకు అందరికీ కూడా అడుగుతున్నారు. ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో అసలు ప్రొక్యూర్మెంట్ జరిగిందనంటే ఏ మిల్లుకు పంపించాలో తెలియదు, డబ్బులు ఎన్ని నెలల తర్వాత వస్తాయో తెలియదు. రైతు భరోసా కేంద్రంకి వెళ్తే వాడు పలికేవాడు లేడు, ఏ అధికారి దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేవాడు లేరు. రైతులకు అందరికీ కూడా నరకం చూపించినటువంటి రోజుల నుంచి ఈ రోజు రైతుల దగ్గర ప్రొక్యూర్మెంట్ చేస్తే ఒక సందర్భంలో మన దగ్గర 6 గంటల్లో కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రికార్డు టైంలో అందరికి కూడా ఎక్కడ సమస్య లేకుండా చేశాం. అది ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి. ఎన్ని చేయాలని ఉంది, చాలా కార్యక్రమాలు చెప్పాం. అయితే మనసుంది చేయాలని
కానీ మార్గం ఎంచుకొని వెళ్ళాలంటే డబ్బులు లేవు. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలన వల్ల రాష్ట్ర ఖజానాలో చిన్న గవ్వ కూడా లేకుండా పోయింది. అప్పుల మీద అప్పులు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ముళ్ళ కిరీటం లాగా అయిపోయింది. కానీ ఆయన వయసుకి కష్టపడినటువంటి వ్యక్తి, ప్రజలకి సేవ చేయాలని మనసు కలిగినటువంటి వ్యక్తి, ఎన్ని కష్టాలైనా మనం పడదాం, మనం అనుభవిద్దాం, కానీ ప్రజలకి మాత్రం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. అందుకనే ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ అలా ముందుకెళ్తున్నాం. ఈ రోజు మీరు చూశారు, జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి మనం ఆ రోజుల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టాం. కానీ కిందటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా రద్దు చేశారు. ఆ పిల్లలకి భోజనం పెట్టకుండా చేశారు. కానీ ఈ రోజు మళ్ళీ డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకం చిన్న పిల్లలతో పాటు ఇంటర్ విద్యార్థులు కూడా ఈ రోజు ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు కూడా చేయిస్తున్నాం. అంటే ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళి ప్రజలకి మంచి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే క్రమంలో అందరం కూడా కృషి చేస్తున్నాం. అయితే ఇందులో ఒక బ్రహ్మాండమైన అవకాశం ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు, గెలిపిస్తున్నారు. మీరందరూ కూడా మంచి ఉద్దేశంతో మాకు అభివృద్ధి జరగాలనంటే తెలుగుదేశం ఉండాలని ఎప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా అభిమానంతో మీరందరూ గెలిపిస్తున్నారు. కానీ గెలిపించిన తర్వాత ఎప్పుడు చిన్న నిరాశ ఉండేది. మా ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నాడు, ఏంటిది ఇచ్చాపురం ఎంత అభిమానం చేస్తున్నాడు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ మాట విన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యేగా ఉండకూడదు, దానికి ప్రమోషన్ కావాలని ఈ రోజు ప్రమోషన్ ఇచ్చి విప్పుగా చేశారు. ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆయనకి వచ్చింది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఎంపీగా ఈ రోజు చిన్న వయసులోనే ఎంపీగా మీరందరూ కూడా 3వ సారి గెలిపించిన తర్వాత 36 సంవత్సరాలకే కేంద్ర మంత్రిగా ఈ రోజు మోదీ గారి కేబినెట్ లో కూర్చున్నారు. అది కూడా రికార్డు. ఇంత చిన్న వయసులో ఎవరు కేబినెట్ మంత్రిగా లేరు. కొన్ని మీటింగులకి నేను వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకొని వెళ్తుంటే మంత్రి ఎక్కడ అని చెప్పి ముసలివాళ్ళు పండు చుట్టూ దగ్గర ఎత్తుకున్నారు. అయ్యా వాళ్ళు కాదు మంత్రి, నేను మంత్రి అని చెప్పుకున్న తర్వాత మీరా మంత్రి ఎంత చిన్న వయసులో ఉన్నారని వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు. అక్కడక్కడ ఉత్తర భారతదేశంలో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళందరూ కూడా చూసి ఇంత చిన్న వయసులో మంత్రి ఎలా అయ్యారు. అయితే చెప్తున్నాను, చిన్న వయసులో ఉన్నందుకు మంత్రిగా కాదు, మా శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో నేను ఈరోజు వచ్చానని చెప్పి అక్కడ ఈ రోజు గర్వంగా సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇద్దరికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. నేను గతంలో కూడా ఎప్పుడు చెప్తులేవాడిని, అశోక్ అన్న నేను అన్నదమ్ముల్లా జోడెద్దుల బండిలాగా ఇచ్చాపురం అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తామని. ఎన్నో సమస్యలు మన దగ్గర ఉన్నాయి. తాగునీటి సమస్యలు ఉన్నాయి, అలాగే సాగునీటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారితో నిత్యం మేమిద్దరం కూడా మాట్లాడి మా జిల్లాకి ఏదైనా చేసినప్పుడు జిల్లాకి కిరీటంలో ఉన్నటువంటి ఇచ్చాపురం ముఖద్వారం అది మాత్రం వెనక పెట్టకుండా స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఇచ్చాపురం నుంచి అభివృద్ధి స్టార్ట్ చేయండి అని కూడా చెప్పాం. రానున్న కాలంలో అదే లెక్క మీద నిధులు ఎక్కడ తీసుకొని వచ్చి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. లక్కవరం గ్రామం, పలాసపురం గ్రామం చిరకాల కోరిక ఏంటది, రోడ్డు హైవే వరకు కూడా వెళ్ళాలి. ఆ రోడ్డు కోసం ఆ రోజు మనం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రయత్నం చేసి మరి ఏబీపీ కింద నిధులు కూడా తీసుకొని వచ్చి శంకుస్థాపన చేశాం. ప్రభుత్వం మారింది, అన్ని కూడా అస్తవ్యస్తం చేశారు. ఎక్కడున్న రోడ్డు అలా ఉండిపోయింది. కానీ మళ్ళీ మనం వచ్చిన తర్వాత పట్టుబట్టాం. అతి త్వరలోనే ఆ 2 రోడ్డులు కూడా పూర్తి చేస్తామని ఈ ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే లక్కవరంలో స్కూల్ బిల్డింగ్ కి కంపెనీ మన ప్రహరీ గోడ సమస్య ఉంది. అది కూడా కలెక్టర్ గారి తాలూకా సహకారంతో ఇమీడియట్ గా ప్రహరీ గోడ నిర్మించబోతున్నామని గ్రామస్తులకి తెలియజేస్తున్నాం. కమ్యూనిటీ బిల్డింగ్స్ అవసరం ఉంది. మరి నాకు కూడా ఒక రకంగా ఈ గ్రామం అన్నా ప్రాంతం అన్నా చాలా అభిమానం. ఎర్రన్నాయుడు గారు కూడా మీరందరూ ఎంతో అభిమానించారు. ఒక సొంత గ్రామస్తుడిలాగా మీరందరూ కూడా ప్రేమించారు. ఆయన ఎప్పుడు వచ్చినా సరే మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా మీరందరూ ఆదరించారు. అదే నమ్మకంతో నా ఎంపీ నిధుల నుంచి కూడా ఈ గ్రామానికి, లక్కవరం గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఉత్సాహం నాకుంది. పెద్దలు ఈ గ్రామం ఆ గ్రామం మీరు కూర్చొని, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. భవనాలు కావాలని అంటున్నారు, కళ్యాణ మండపాలు కావాలని అంటున్నారు. మీరే ఈ గ్రామానికి ఒక వర్క్, ఆ గ్రామానికి ఒక వర్క్ నిర్ణయించుకొని చెప్తే నా ఎంపీ నిధులు కేటాయించి
రెండు గ్రామాల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ గ్రామాలు మా సొంత గ్రామాల్లో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో కూడా వచ్చాం, కాస్త భయంగా ఉండేవారు గ్రామం వచ్చినప్పుడు, ఏం జరిగిపోతుందో ఏం అయిపోతుందో. కానీ ఈ రోజు ఎక్కడ కూడా భయం అనే వాతావరణం లేకుండా అందరూ కూడా అన్ని పార్టీల వారికి స్వేచ్ఛ వచ్చింది. అది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తాలూకా గొప్పతనం. ఏ ఒక్కరికి భయపెట్టేది లేదు. ఏ కార్యక్రమం చేసినా ప్రేమతోనే చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా అందరికీ మంచి చేయాలని చేస్తాం, ప్రయత్నం చేస్తాం. 100 చేయాలని అనుకుంటాం, ఒక 10 జరగకపోవచ్చు. కానీ 100కి 100 చెయ్యాలని అందరినీ కలుపుకొని వెళ్ళాలని చేసే ప్రయత్నం ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఈ రోజు ప్రజల్లో కూడా కనిపిస్తుంది. అందరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆనందంగా ఈ రోజు చిరునవ్వుతో మాకు పలకరిస్తున్నారంటే అదే గొప్ప విజయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ మన రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇంకా ముఖ్యంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి విషయం ఏంటి, మన పిల్లల తాలూకా ఉద్యోగాలు. మరి గతంలోనైతే పంచె కట్టే రైతులు ఇంటింటికి కూడా కనబడేవారు. ఈ రోజు పంచె తక్కువ, ప్యాంటులు ఎక్కువయ్యాయి. కొత్త వాళ్ళందరూ కూడా పిల్లలందరికీ స్కూల్ పంపిస్తున్నాం, చదివిస్తున్నాం. కాస్త కష్టంగానే ఉంటుంది, అయినా డబ్బులు అప్పు చేసో ఏదో అమ్మో పిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఒక ఇంజనీర్నో, డిగ్రీయో, డాక్టరో ఏదో ఒకటి చదివించాలని రైతులు, తల్లిదండ్రులు, కూలీలు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చదివించిన తర్వాత ఉద్యోగాల కంటే జిల్లా వదిలి ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఎంతో మంది గల్ఫ్ ఏరియాలో కూడా వెళ్ళి అక్కడ నానా కష్టాలు పడి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు. ఏదో అనుకొని మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడ పరిస్థితులు బాగా లేవు అయ్యా, మళ్ళీ తీసుకొని రండి అర్జీలు పెడితే మళ్ళీ కేంద్ర మంత్రులతో చెప్పి మనం అన్ని కూడా తీసుకొని వస్తున్నాం. దీనన్నిటికీ పరిష్కారం ఏంటి, ఉద్యోగాలు ఇక్కడే ఉండాలి, కంపెనీలు ఎక్కడికే రావాలి, పెట్టుబడులు ఇక్కడే ఉండాలి. దాని పరంగా ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాం. ఎవరైనా ఇక్కడికి రావాలంటే రోడ్డు చక్కగా ఉండాలి. మనకి హైవే ఉంది, అనకాపల్లి నుంచి నర్సన్నపేట వరకు 6 లేన్ చేశాం. మొన్ననే గడ్కరీ గారిని కలిసాం. నర్సన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా 4 లేన్స్ ఉంది. అది వెంటనే 6 లేన్స్ చేయాలని గడ్కరీ గారికి కూడా కోరాం. అది కూడా తొందరగా అవుతుంది. అలాగే రైల్ కనెక్టివిటీ కూడా ఎక్కడికక్కడ ఉంది. ఆ రైల్ కనెక్టివిటీలో మనకున్నటువంటి బాలువా స్టేషన్, సోంపేట స్టేషన్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఎక్కడెక్కడైతే ట్రైన్ స్టాపులు కావాలో అది కూడా కేటాయిస్తున్నాం. అలాగే కావాల్సింది సముద్ర మార్గంలో కూడా కనెక్టివిటీ కావాలి. అందుకనే మూలపేటలో ఉన్నటువంటి పోర్టు మరొక 8-9 నెలల్లో అది కూడా పూర్తి చేసి మొట్టమొదట షిప్ కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని రావాలని మూలపేట పోర్టును కూడా పూర్తి చేయడానికి గంటాపరంగా ముందుకు నడుస్తున్నాం. అంటే సముద్రం అయిపోయింది, రైలు అయిపోయింది, అలాగే రోడ్డు అయిపోయింది, మిగిలింది మా విమాన మార్గం ఉండిపోయింది. అందుకనే శ్రీకాకుళంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఒక అవకాశం వచ్చింది. జిల్లాకి గుర్తుండిపోవాలి. అందుకనే మన జిల్లాలో కూడా ఎయిర్ మార్గం కూడా ఉన్నట్టు ఒక ఎయిర్పోర్ట్ ను కూడా మనం నిర్మించుకోవాలని దానికి కూడా అడుగులు వేస్తున్నాం. అతి త్వరలో క్లారిటీగా ఏంటనేది విషయం అందరికీ కూడా తెలియజేస్తానని సందర్భంగా చెప్తున్నారు. అంటే ముందు కనెక్టివిటీ, మనిషి మన జిల్లా రావడానికి అన్ని మార్గాలు బ్రహ్మాండంగా చేసుకుంటే పెట్టుబడిదారులు కూడా ఉత్సాహంగా వస్తారు. అందుకనే అవకాశాలు కల్పిస్తూ మన పిల్లలకి చదివిస్తే ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మంచి ఉద్యోగాలు తీసుకొని రావడానికి ఆ ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సహకరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే మంచి అభిమానం ఉంది. అందుకని మేమందరూ కూడా ఆ లెక్క మీదే ముందుకు నడిచి మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తాం. మీరు ఎప్పుడు కూడా ఇదే రకంగా మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వెళ్తే అదే మాకు శ్రీరామ రక్షగా ఉంటుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానికి మించి మాకేమీ లేదు. ఈ రోజు అశోక్ గారు చక్కగా చదువుకున్నారు, ఆయన డాక్టర్ చేశారు. ఆయన కూడా చక్కగా క్లినిక్ పెట్టుకొని ఇదే సోంపేటలో అందరికీ సేవ చేసుకునేవారు. ఏదో రాజకీయాల్లోకి రాకపోతే కాదన్నది కాదు, ఆయన బ్రహ్మాండమైన జీవితం ఉండేది. నేను కూడా అమెరికాలో చదువుకున్నాను. ఎర్రనాయుడు గారు ఎప్పుడు మంచి చదువులు చదువుకోవాలని మాకెప్పుడు మంచి కాలేజీలు పంపిస్తే అమెరికాలో చదువుకొని మంచి ఉద్యోగం చేసుకునేవాడు. కానీ హఠాత్తుగా ఎర్రనాయుడు గారు చనిపోతే ఆ ప్రపంచం అంతా కూడా పక్కన పెట్టి ఎర్రనాయుడు గారు ప్రపంచమే నా ప్రపంచం అనుకోనిగా ఓనమాలు కూడా రాజకీయాల్లో తెలియని రోజుల్లో
ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఒక్క అడుగు ముందుకేస్తే నాతో పాటు లక్షల మంది మీరందరూ కూడా మీ సొంత బిడ్డగా ఆదరించి నాకు గాని అశోక్ గారికి గాని ఈ స్థాయిలో కూర్చొని పెట్టారంటే మరొకసారి పాదాభివందనం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అంతకంటే ఒక మనిషిగా ఇంకెవరికి ఏం కావాలి? ఈ రోజు మేమేదో గొప్పగా పదవుల గురించి చెప్పుకోవడం కాదు. రేపు ఆ పదవులు ఎలాగున్నా సరే, రేపు కేబినెట్లు ఎలాగున్నా, ప్రధానమంత్రులు ఎలాగున్నా, ప్రభుత్వాలు ఎలాగున్నా, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానమే చిరస్థాయిగా ఉంటుంది. దానికోసమే మేము నిరంతరం కూడా పోరాటం చేస్తాం తప్ప మాకు వేరేగా ఎటువంటి ఆశ కానీ ఎటువంటి వేరే ఆలోచనలు కానీ దేవుని తెలియజేస్తున్నాం. ఆ రకంగా ప్రజలకు మంచి చేయడానికి ఎల్లప్పుడూ కూడా మేము ముందుకు ఉంటాం. మీరు కూడా సహకరించండి. అలాగే గ్రామం తరఫున 2 కార్యక్రమాల గురించి కూడా చెప్పారు. ఒకటి రామ్మూర్తి నాయుడు గారి విగ్రహం, అలాగే బెందాల అప్పారావు గారి విగ్రహం. ఈ రెండింటికి కూడా 2 విగ్రహాలు కూడా ఇక్కడ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి ప్లేస్ లో వాళ్ళిద్దరి తాలూకా విగ్రహాలు పెడదాం. ఈ రోజు మంచి కార్యక్రమంతో మన గ్రామం రావడం జరిగింది. వాస్తవానికి కాస్త దూరంగా ఉన్న గుర్తు కూడా నాకు సరిగ్గా ఇచ్చేట్లా, కానీ మీ అందరికీ చూస్తే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టుగా మీ మధ్యలోకి వస్తే ఎంతో బలంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ బలం ఎప్పుడు కూడా మాకు ఉండాలి. మా సోదరుడు గుర్తు చేస్తున్నాడు, ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చెప్పాను, 2 సైకిల్ మీకు ఇస్తారు, ఒక సైకిల్ మీద అసెంబ్లీకి పంపించండి, ఇంకో సైకిల్ ఇస్తే కాస్త దూరం అయినా ఢిల్లీ వరకు వెళ్తాను. ఈ రోజు సైకిల్ మీద మీరు పంపించారు, ఢిల్లీ వరకు వెళ్ళాము. ఢిల్లీ నుంచి ఈ రోజు విమానం తీసుకొని రావాలి శ్రీకాకుళం. అది ఈ రోజు మాకు ఉన్నటువంటి ఛాలెంజ్. అది ఖచ్చితంగా చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తున్నాం. మీ అందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో ఈ జిల్లాని ఒక ఉన్నతమైనటువంటి జిల్లాగా తయారు చేయాలని మంచి ఆలోచన చేస్తున్నాం. ఆ భగవంతుడు, ప్రజలు మీరందరూ ఆశీర్వాదాలు నిరంతరం ఉండాలని తెలియజేసుకుంటూ మళ్ళీ అధికారులు గుర్తు చేస్తున్నాను. 30 రోజుల్లో మనం అనుకున్నటువంటి టైం లిమిట్ లో ఈ రోజు వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ఖచ్చితంగా సెటిల్ చేసి, లేకపోతే ఈ కారణం ఏంటో కూడా క్లియర్ గా వాళ్ళకి తెలియజేసి వే ఫార్వర్డ్ కూడా ఇచ్చేటట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించాలని కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ పలాసపురం లక్కువరం గ్రామం పెద్దలకి, ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి ఎంతో ఓపికగా అందరూ కూడా మీరు చెప్పినటువంటి మాటలు విన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్, జై జన్మభూమి.